పేరుకే నేను మనిషిని మా ఇంట్లో ఉంటాను తప్ప నా మనసు అంతా రేపటి నుంచి మీ ఇంట్లోనే ఉంటుంది. నా పెంపకం మీ ఆధీనంలో ఉంటుంది. కనీసం మందలించకుండా, కాలు కందకుండా ఉన్నంతలోనే నా బిడ్డని గాజు బొమ్మలా చూసుకున్నాను. సంతోషాన్ని తన పెదవుల మీద ఉంచాను తప్ప బాధ అనేది నా కూతురు కళ్ళలోకి కూడా రానివ్వకుండా గారాబంగా పెంచుకున్నానమ్మా. ఈ రోజు నుండి నా కూతురు మీ పిల్ల. తెలియక ఏదైనా తప్పు చేస్తే కడుపులో దాచుకొని అమ్మలా సరిదిద్దండి. పెళ్ళయ్యాక కూడా మా అమ్మాయి అత్తారింట్లో సొంత మనిషిలాగే ఉంటుందని నమ్ముతున్నా. ఈ తండ్రి ధైర్యాన్ని అలాగే ఉంచండి అమ్మా. అన్నయ్య గారు, రాధిక వరసకి నాకు కోడలే తప్ప అనురాగాన్ని చూపించటానికి నాకు కూతురే. తల్లిలా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. మీ గారానికి ఎటువంటి లోటు రానివ్వకుండా, అత్తారింట్లో కూడా కన్నీటి అవసరం రాకుండా చేరదీస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీరిచ్చిన ఈ భరోసా నా కూతురు మీ దగ్గర సంతోషంగా ఉంటుందన్న నా నమ్మకాన్ని ఇంకా పెంచిందమ్మా. బాబు కైలాష్, అత్తగారు తల్లిలా ఆదరించినా కూడా నిత్యం నీ భార్యకి తోడుగా ఉండాల్సింది నువ్వే. నిన్ను చూసుకునే క్రమంలో మా అమ్మాయి ఏదైనా లోటు చేసినా, తొందరపాటు ప్రదర్శించినా కోపడొద్దు బాబు. తనకి అర్థమయ్యేలా చెప్పు. తండ్రి తర్వాత ఆడపిల్లకి భర్తే సర్వస్వం, భర్తే దైవం. భర్త తనతో ఉంటే ప్రపంచాన్ని జయించగలను అనే ధైర్యం ఆడపిల్ల సొంతం. ఆ ప్రేమలో చిన్న వెలితి కనబరిచినా తట్టుకోలేదు. కైలాష్ బావ నాకే సొంతమని తననే ప్రేమించుకుంటూ వచ్చాను. మరొకరికి దక్కితే చూస్తూ ఎలా ఊరుకుంటాను? రాధికని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. మీ జాతకంలో రాముడితో పాటు రావణాసురుడు కూడా ఉన్నాడమ్మా. రే అమర్, అమర్, అరే అమర్, ఏమైందిరా? అమర్, అమర్, ఎందుకురా నిన్ను సెల్లో పెట్టారు? అరే ఏమైందిరా? మాట్లాడరా, మాట్లాడవేంటి అమర్? అరే అమర్, అరే రేయ్, ఎవరు నువ్వు? ఎస్ఐ గారు. సార్, నేను అమర్ వాళ్ళ ఫ్రెండ్ని సార్. మా ఫ్రెండ్ని ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? డ్రగ్స్ తీసుకెళ్తూ దొరికిపోయాడు. ఆ డ్రగ్స్ ఎక్కడవని మేము ఎంక్వైరీ చేస్తుంటే మమ్మల్ని తోసేసి పారిపోయాడు. అందుకే మా స్టైల్లో 4 పీకి లోపలేశాం. డ్రగ్స్ తీసుకెళ్ళటం ఏంటి సార్? అమర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సార్, చాలా మంచివాడు సార్. వాడు పెళ్లికొచ్చాడు సార్. పెళ్లికి రావాల్సిన వాడు ఇంకా రాలేదేంటా అని చూస్తుంటే అక్కడ పర్స్ దొరికింది సార్. అనుమానం వచ్చి ఆరా తీస్తే ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసింది సార్. ప్లీజ్ సార్, అమర్ని వదిలిపెట్టేయండి సార్. రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాడిని విడిచిపెట్టాలా? నువ్వు ముందు బయటికెళ్ళు. సార్, నా ఫ్రెండ్ చేయని తప్పుకు అనవసరంగా ఈ కేసులో ఇరికించారు సార్. సార్, అనవసరంగా స్టూడెంట్స్ పెట్టుకుంటే మీకే ప్రాబ్లం సార్. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఎక్కువగా మాట్లాడితే ఈ కేసులో నీకు కూడా సంబంధం ఉందని నిన్ను లోపలేస్తాను. వెళ్ళు, బయటికెళ్ళు. అమర్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు సార్. నువ్వేం టెన్షన్ పడకురా అమర్. మీ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పానురా, ఆయన వచ్చి నీకు బెయిలిపించి తీసుకెళ్తారా. మా సాంప్రదాయం ప్రకారం నూతన దంపతులు పసుపు నీళ్ల చేతులతో గోడ మీద ముద్రలు వేయాలి. లక్ష్మి, అమ్మా, వెళ్ళి పసుపు నీళ్లు తీసుకురా. అలాగే అమ్మా. అటు పదండి.
ఆగండమ్మా. ఇంటి ఆడబడుచు హారతిచ్చాక కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. కైలాష్కి ఆడపడుచంటూ ఎవరూ లేరమ్మా. ఆడపడుచులు లేకపోతే ఏంటత్తయ్య? మరదల్ని నేనున్నాను కదా. నేను హారతివ్వనా? నువ్వు హారతిస్తావా? తప్ప అత్తయ్య. ఆడపడుచు లేకపోతే ఇంటి శుభం కోరే ఏ ఆడపిల్లైనా హారతివ్వచ్చు. నువ్వే ఎర్రనీళ్లతో దిష్టి తీసి హారతివ్వమ్మా. ఉమ్. లక్ష్మి, వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకురా. అలాగే అమ్మా. జహాపన, ఆడపడుచుకిచ్చినట్టు హారతి డబ్బులు తూతు మంత్రంగా ఎంతో కొంత ఇవ్వకూడదు. హారతిచ్చింది మరదలు, భారీగా ఉండాలి. ఇవ్వండి. సరదాగా అన్నాను జహాపన. మా అక్కని బాగా చూసుకుంటారన్న నమ్మకమే నాకు గొప్ప కట్నం. మళ్ళీ ఇదెందుకు? తీసుకోండి. పర్లేదు, ఇట్స్ ఓకే. సరే, ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగండి. ఊరికే అడుగు పెట్టడం కాదు, పేర్లు చెప్పి లోపలికి అడుగు పెట్టాలి. కైలాష్. రాధిక. అబ్బచ్చా, మీ పేర్లు మీరు చెప్పడం కాదు, భార్య పేరు భర్త, భర్త పేరు భార్య చెప్పాలి. బావగారు చెప్పాలి. అలా సిగ్గుపడుతూ ఉంటే బాగోదు. చెప్పండి. నా భార్య రాధికతో కలిసొచ్చాను. అక్క, నువ్వు చెప్పు. కైలాష్ వర్మతో కలిసి వచ్చాను. వావ్! హా, ఇప్పుడు పదండి. అమ్మా రాధిక, ఇక నుంచి ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వంశ ప్రతిష్టను బాగా పెంచాలి. మీరిద్దరూ కలిసి దేవుడి ముందు దీపాన్ని వెలిగించండి.
రాధిక, కొత్త కోడలు దీపం వెలిగించటం అంటే ఈ ఇంటి వెలుగును మసకబారకుండా కాపాడతానని నువ్వు ప్రమాణం చేయటం. చూసేవాళ్ళవేణి, మన అమ్మాయి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టి దీపం వెలిగించాలి. వేరెవరో వెలిగిస్తుంటే రక్తం మరిగిపోతుంది. స్వామి, నా ప్రేమ సంగతి కైలాష్ గారికి చెప్పకుండా దాచి పెళ్లి చేసుకున్నాను. దానివల్ల మా నాన్న పెంపకానికి చెడ్డ పేరు రాకుండా నువ్వే కాపాడాలి.